మంచిర్యాలలో రాజీవ్ నగర్లో మేము ఎన్నో చేతులకి పట్టాలు ఇచ్చినాం, ఇండ్లకు పట్టాలు ఇచ్చినాం, వ్యవసాయానికి పట్టాలు ఇచ్చినాం. ఇవన్నీ 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఆ కోడి అన్నట్టు అన్ని యానాడుతున్నాయి కానీ దొరకలేదు. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఇబ్బంది అయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు మాయమాట చెప్పి మోడీ ఎట్లయితే నోట్లు వేసుకున్నాడో కేసీఆర్ గారు ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటున్నారు, నేను ప్రతి ఎస్సీలను ఎస్టీలను వాళ్ళనే పిలిపించి మీకు ఏం ఇవ్వాలని అడుగుతాడు. అంటే ఈయనకి ఎన్ని రోజులు ఎస్సీ ఎస్టీలకు ఏం కావాలో అవగాహన లేదే, ముఖ్యమంత్రి అవగాహన లేదు అసలు ప్రజలకు ఏం కావాలి. ఇప్పుడు అడిగి తెలుసుకొనిస్తాడు ఈ కొత్త నాటకం మొదలు. ఇక మంచిర్యాల పట్టణం మంచిర్యాల నియోజకవర్గం వచ్చే వరకు ఇక మున్సిపాలిటీ చూస్తే ఆ చెత్త ముంత అయిపోయింది. అవినీతి ఎంత పెరిగిందంటే ప్రజల మీరు ప్రతి ట్యాక్స్ కట్టేది ఎమ్మెల్యే ఇంకా చైర్మన్ జైల్లో పోతుంది కానీ ప్రజలకు ఉపయోగపడతలేదు. మొన్న ఏం తెలిసింది, మన పోచమ్మ చెరువుని వర్షం పడితే నీళ్లు చెరువులకు మారియారట. దాంట్లో పెద్ద కంటకం దోరుతున్నారు. ఆ నీళ్లు చెరువు దాటించి తీస్తారట. తీసినాక ఏమవుతుంది, దాని కింద 12, 13, 14 వార్డులు 5 చెరువు అవుతాయి, 5 ఇళ్ళని మురుగుతాయి. ఈ విధంగా నీళ్లు చెరువులకు రానియకుండా ఆ చెరువు మొత్తం ఎండబట్టి మళ్ళీ ఉన్నారు కదా దాంట్లో భూకబ్లదారులు, ఆ భూకబ్లదారులు దాన్ని ఎండబట్టి ప్లాట్ చేసి అమ్ముతారు. ఇక అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాంతం మనం కాపాడుకునే అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజలని కాపాడుకునే అవసరం ఉన్నది. దగాకోర్లని